ప్రజాపాలనలో వడివడిగా అడుగులైతే పడతా ఉన్నాయి. కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి జీవోలు రావడం, 35 మందిని నియమించడం, వారి యొక్క పదవి బాధ్యతల స్వీకరణ కూడా జరుగుతూ ఉంది. మనతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు, సీనియర్ నేత. సార్, ఏంటి అసలు ఈ యొక్క 35 మందికి సంబంధించినటువంటి విషయంలో ఎలా అనుకుంటా ఉన్నారు? అన్ని రకాలుగా యాక్సెప్టబుల్గానే ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టించి పనిచేసి 10 సంవత్సరాల నుంచి అన్ని ఒడిదుడుకులతో ఉంటూ వివిధ డిపార్ట్మెంట్స్ సేల్స్ తరఫున కొందరు టికెట్స్ రాని వాళ్ళు సీనియర్ నాయకులందరినీ గుర్తించడానికి కొరకు ఈ యొక్క పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా చేయాల్సింది ఉంది. కొన్ని మంత్రి పదవులు రానున్నప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలకు కొన్ని పదవులు ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు. కొందరికి వైస్ చైర్మన్, కొందరు మెంబర్షిప్స్, మిగిలిన కార్పొరేషన్స్ కూడా కాంగ్రెస్ కొరకే పనిచేస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర నాయకత్వం కూడా ఆ దిశలోనే ఆలోచిస్తూ ఉంది. పార్టీ ఫిరాయింపులపైన హరీష్ రావు, కేటీ రామారావు ఢిల్లీ వేదికగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దాని విషయంలో ఏం మాట్లాడాలంటే? హరీష్ రావు, కేటీ రామారావు గారు పార్టీ ఫిరాయింపుల గురించి కానీ లేక పార్టీ యొక్క బలోపేతం గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ అహంకారానికి ఇంక అంతు లేదు. సారాయి మత్తులో ఇంక నుంచి బయటికి రావట్లేదు. ప్రజలే తప్పు చేసినట్టు మాట్లాడుతాము. తండ్రి కొడుకులు మాట్లాడడానికి పొంతననే ఉండదు. మొన్నటిదాకా మమ్మల్ని ఓడించడమే ప్రజలు చేసిన పెద్ద తప్పు అని చెప్పి మాట్లాడుతామండి. సూటి ప్రశ్న. 10 సంవత్సరాల నుంచి మేము అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పి మాట్లాడుతారు బాబు అమ్మాడుదులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మీ ఆస్తులు ఎంత పెరిగినాయి? తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు ఏముండే, వచ్చినాక ఏమైనా మారిందా? తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి మీరు ఉద్యోగాలు కానీ ఆర్థిక సహాయం కానీ చేసిండ్రా? వాళ్ళ జీవిత సరళ ఏమన్నా మారిందా? తెలంగాణ ఉద్యమం ముసుగులో జొర్రి అధికారానికి వచ్చి మీ అయ్య జాగీర్ వంచిర్రా? తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టినరు, దోచుకున్నారు. ఇవాళ 1000 కోట్లకు మీరు పడగలెత్తినరు. కనీసం ఫ్లైట్లు తిరగడానికి మీకు టికెట్ డబ్బులు లేకుండే ప్రైవేట్ విమానాల్లో తిరుగుతూ 10 సంవత్సరాలు తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి దాచుకున్నది కాకుండా సిగ్గు శరం లేకుండా మీ చెల్లెలు, మీ అయ్య, నువ్వు అయ్యి ఢిల్లీ లిక్కర్ స్కామ్లు కూడా ఇరుక్కున్నారు. ఇక్కడ లిక్కర్ అంటే మత్తు దాగిపిస్తూ ఊరూరున బెల్ట్ షాపులు తెరిచి తాగుడుకు అలవాటు చేసిన మీరు తెలంగాణ దోచుకున్నదే కాకుండా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి, అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు చేసి, ఢిల్లీలో కూడా మత్తు పానీయాలలో ఇరుక్కొని దోచుకున్న మీరు ఇవాళ తెలంగాణ ప్రజలకు మేమేదో చేసినామని సూటి ప్రశ్న మీ తొలి వెలుగు ద్వారా. కేటీ రామారావు కానీ, వాళ్ళ బావ హరీష్ రావు లబ్బర్ చెప్పులు తిరిగి హరీష్ రావు కానీ, లేక వాళ్ళ అయ్య కానీ ఎక్కడన్నా మీ సొంత ఆస్తుల నుంచి ₹1 దానం ఒక పేదవాడికి ఇచ్చి చదివించారా చెప్పండి. పిసిసి అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో మధు యాష్కి గౌడ్ అనేటువంటి వార్త బాగా పుంజుకుంది. మధ్యలో కొంచెం పోస్ట్పోన్ అయితే సందర్భం కనబడుతూ ఉంది. ఖచ్చితంగా మీరు దానికి విల్లింగ్గా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నటువంటి విషయాన్ని అధిష్టానానికి చెప్పారా? పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అధికారానికి వచ్చినప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మోస్ట్ సక్సెస్ఫుల్ టెన్యూర్ కంప్లీట్ చేసినాడు. రాష్ట్రంలో అధికారం తీసుకురావడంలో రథసారథిగా పనిచేస్తూనే మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో 3 సీట్ల నుంచి 8 సీట్ల వరకు పెంచడంలో తన యొక్క చరిత్రాత్మక పాత్ర పోషించినాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. 2 పదవులు పనిచేస్తారంటే కష్టమవుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయి పిసిసి ప్రెసిడెంట్ నియామకం అవసరం ఉన్నది. అధినాయకత్వం అది గుర్తించింది. కొన్ని సమీకరణలతోటి, కుల సమీకరణలతోటి, అనుభవంతో, పార్టీ లాయల్టీతోటి పనిచేసే వ్యక్తి కొరకు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ దిశలో ఆశించే దాంట్లలో నేను కూడా ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అల్టిమేట్లీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు సమర్థవంతంగా పనిచేసి పార్టీ పటిష్ట కొనసాగిస్తారు. కొత్త వాళ్ళు చేరుతున్నప్పుడు పాత మీరు ఇంతమంది చెప్తున్నట్టుగా పార్టీ కొరకు పనిచేసిన కార్యకర్తలు ఆందోళన ఉన్నది. వాళ్ళు గెలిచిన చోట్ల ఓడిన వాళ్ళు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఓడిన చోట్ల మా పైన గెలిచిన ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ అవసరాలకు వస్తున్నారు, దేని కొరకు వస్తున్నారు?
సరే పార్టీ బలోపేతం కొరకు పదే పదే ఇటు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకున్నప్పుడు చేరికలు అవసరం అవుతా ఉన్నాయి. ఇదే మనస్ఫూర్తిగా సంతోషంగా చేర్చుకునే విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయ కోణంలోని చేరికలు జరుగుతూ ఉన్నాయి. కానీ అటువంటి సమయంలో మరి ఇన్ని రోజులు లాఠీ దెబ్బలు తిని చెమట వచ్చి రక్తం వచ్చిన కార్యకర్తలు నాయకులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పిసిసి అధ్యక్షుడు యొక్క చాలా గురుతర బాధ్యత ఉంటుంది. ఆ దిశలో పనిచేసే వ్యక్తి కొరకే పార్టీ ఆలోచిస్తాం. గ్రూప్ 2కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలనేటువంటి బాగా ఊపందుకున్నటువంటి ఉద్యమం కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు దాదాపుగా నిరుద్యోగులను దాదాపు 20 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నిధులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి జరిగినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు వారి యొక్క నినాదాన్ని? వాయిదా వేయడం దాంట్లో గూడు పుటాని ఏంటి, ఏమి కుట్ర దాగుందనేది ఆలోచించాల్సిన అవసరం. కాలే కడుపులకి ఉద్యోగం ఇవ్వాలి వస్తుందా రేపు వస్తుందని అది చూస్తున్నప్పుడు 10 సంవత్సరాల నియామకాలు జరగకుండా నేను ఒక LLM చదువుకున్నాను, న్యాయవాదిగా పనిచేసాను. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా జనరల్ నాలెడ్జ్ చదువుకున్నది అదే పనిచేస్తుంది. ఇవాళ పుట్టగొడుగుల్లాగా ఈ ట్రైనింగ్ సెంటర్లో పడింది. వీటికి పర్మిషన్స్ ఉండయి, 2-3 గదులలో నిర్వహిస్తూ ఉంటారు, పరీక్షల కొరకు ప్రిపరేషన్ అంటూ చేస్తూ ఉంటారు. ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఎంత దోపిడీ చేస్తూ ఉన్నాయో ఇవాళ రేపు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కంటూ వచ్చిన ఈ సంస్థలన్నీ కూడా అట్లాగే పనిచేస్తూ ఉన్నాయి. వీటి యొక్క అక్రమ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మేము గతంలో నిరుద్యోగుల కొరకై అశోక్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విద్యార్థి ఖమ్మం నుంచి వచ్చినను నేను తిరిగి వెళ్ళలేకపోతా ఉన్నా, 3 సార్లు వాయిదా పడ్డింది గ్రూప్ 2 గిట. మా అమ్మ పుస్తకాలు అమ్మేసి నాకు ఫీజు కట్టింది, ఇక్కడ ఉద్యోగం ఇవ్వట్లేదు ఇప్పటిదాకా, ఇంకా వాయిదా వేస్తూ ఉంటే చదువుకుంటే నేను చనిపోవాలనిపిస్తుందని చెప్పి ఏడ్చిన వీడియో కాల్స్ ఉన్నాయి నా దగ్గర. అది నిజమైన నిరుద్యోగం కోరుకుంటుంది వెంబడే ఉద్యోగం అనేది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు వాళ్ళ బావ వాళ్ళ అయ్యగిటంతా నిరుద్యోగులు అయినారు. ఈ దొంగ నిరుద్యోగులే వాయిదా కోరుతురు తప్ప నిజంగా ఉద్యోగం కోరుకుంటే వాడు కోరట్లే. ఈ యొక్క శిక్షణా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి పరోక్షంగా కోట్లు దండించి పెట్టడానికి కొరకే దాంట్లో కమిషన్లు తింటూ బతికిన కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, తారక రామారావులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో దోపిడీ చేసినారు. ఈ సంస్థలన్నింటిలో వీళ్ళకు వాటా ఉన్నది. నారాయణ చైతన్య కాలేజీలో కూడా హరీష్ రావుకి కవితకి 15% వాటా ఉండి దోచుకుంటా ఉన్నారు. పర్మిషన్స్ లేకుండా తెలంగాణ బిడ్డల దోచుకుంటా ఉన్నారు. సో వీటిపైన ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఒక సీనియర్ IPS అధికారితోటి టీం ఏర్పాటు చేయండి. ఈ శిక్షణ సంస్థలకి ఎవడు వెనకాల నుంచి డబ్బులు ఇస్తున్నాడు, ఏ విద్యార్థులను ఉసిముగొల్పి వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. ఉద్యోగం కావాలని ఏడుస్తూ ఉండేటోళ్ళకి వాయిదామని అడగడానికి అర్థమే లేదు. కాబట్టి దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది, రాజకీయ కుట్ర. ఈ రాజకీయ నిరుద్యోగులను పట్టి జైలు వేసి తంతే తప్ప ఈ అసలు కుట్ర బయటికి రాదు. ఇది మధుయాష్కి గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా PCC రేస్లో ఉన్నానంటూనే ఇక తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సినటువంటి డెవలప్మెంట్స్ పైన కూడా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి విషయం పైన కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.